బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తానండి. ఏంటి, ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం బాగానే ఉంది. కాకపోతే ఇంతకుముందు ఎప్పుడన్నా తేడా వరదలు వస్తే ₹1 ఇచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడో 3 నెలలకో 5 నెలలకో ఇచ్చేవాళ్ళు. మన కరెక్ట్గా నెలలోనే 15-20 రోజుల్లోనే డబ్బులు అకౌంట్లో పడిపోయినాయండి. దెబ్బతిన్న వాళ్ళకి హ్యాపీగా ఉన్నారు. ఏం చంద్రబాబు వస్తే కరువు వచ్చింది అంటున్నారు, మీరేం వరదలు వచ్చినాయి పంట నష్టం కూడా వచ్చింది అంటున్నారు. అది ప్రకృతిని ఎవరో ఇది చేయలేరండి. వస్తుంటుంది, ఎండలు వస్తుంటాయి, వానలు వస్తుంటాయి. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. కాకపోతే ఆయన వచ్చినాక ప్రశాంతంగా ఉండాలి జనం. రోడ్లు బండి పోతుంటే కింద పడ్డాం 2-3 సార్లు. ఆ గుంటలు అనేది లేకుండా చేశారు. ఎక్కడ పడ్డా గుంటలు బుడిచేశారు. ఎన్నాలో టైంలోనే 5-6 నెలల్లోనే మొత్తం గుంటలు బుడిచారు. ఆ 5 సంవత్సరాలు ఒక గుంట పొడిచింది లేదు. అది అంటే మీరు అసలు గడిచిన 5 సంవత్సరాలకి 5 నెలలకి పరిపాలనకి గమనించిన ప్రధాన తేడాలు ఏమున్నాయి అంటారు? అసలుకి ఒక్కొక్కటి చేసుకొస్తున్నారండి. ఒక్కసారి ఎవరూ చేయలేరు. మన ఇంట్లో ఒక లైట్ పోతేనే మనం 2-10 రోజులు పట్టిద్ది. అట్లాంటిది ఈ ప్రపంచం ఈ రాష్ట్రాన్ని నడిపించాలంటే సమస్యలు ఉంటాయి, చేస్తారు. అది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను పట్టించుకోవటం లేదు, ముఖ్యంగా అసలు ధనార్జనే లక్ష్యంగా పనిచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు. అది వాస్తవమేనా? అసలుకి ఒక్కొక్కటి చేస్తారండి. మొదలు పెట్టారు, చేస్తామన్నారు, చూడాలి కదా. ఏం చేయకుండా ముందే అన్నీ అంటే అట్లా కుదిరిద్ది. 1 సంవత్సరం గడిస్తే కానీ మనకి అర్థం కాదు. పూర్తిగా చేస్తారు చేయనదే చూసుకోవాలిగా. అది మరి గడిచిన 5 సంవత్సరాలకి 5 నెలలకి మీరు గమనించిన ప్రధాన తేడాలు ఏమున్నాయి అంటారు? ముందు రోడ్లు బాగుపడ్డాయండి. ముందు లైట్లు బాగా వెలుగుతున్నాయి. మనకి కావాల్సింది ముందు అయ్యే కదండి, లైట్లు, రోడ్లు. నీళ్లు బాగా వస్తున్నాయి. ಮತ್ತೆ కాలువల్లో పూడికలు శుభ్రంగా తీసేసి బ్రాంచులు బారుతున్నాయి. ఇంకా అట్లాంటివే కదా మనం చూడాల్సింది, ప్రజలు కోరుకోవాల్సింది అయ్యే కదా. మరి రైతులకి ఇస్తా అన్న 20,000 రూపాయలు ఇవ్వటం లేదు, అసలు సంక్షేమ పథకాలు ఏం అమలు చేయట్లేదు అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి పదే. అది వాస్తవమేనా? అదేనండి నేను చెబుతుంది కూడా. ఇప్పుడు జరిగింది 5 నెలలు, ఇంకొక 2-3 నెలల్లో దాని ప్రభావం అన్నీ వస్తాయని చెబుతున్నారు. చూడాలి కదా. చూడకుండా ముందే మనం ఎట్లా అంటామండి, అనుకున్నా ముందే ఇప్పుడు వస్తాయి చూడాలి. మొదలు పెడుతున్నారు. ఒక్కోటి గ్యాస్ ఇచ్చారు, అట్లనే అన్నీ ఇస్తారు. అది గ్యాస్ ఇచ్చారని పేరుకే కానీ జనాలకు డబ్బులు పట్టలేదంట కదా. ఇప్పుడు నాది ఉందండి, ఫోన్ చూడండి. మీరు డబ్బులు పడ్డాయో లేదో చూసి చెప్పండి. నాకు చూసి చెప్పండి, మీరే చెప్పండి. నా డబ్బులు పడ్డాయి, గ్యాస్ తీసుకున్నాం, డబ్బులు పడ్డాయి. అది అంతా అసలు బోటకమే. మొత్తం హామీలన్నీ బోటకం హామీలు ఇచ్చారు. సూపర్ 6 అన్నారు. ప్రజలను ఎత్తిన మాత్రం బాదుడే అంటూ ధరలు పెంచేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు విమర్శలు అనేది చేస్తూ ఉంటారండి. అవన్నీ మామూలే. మంచి చేసినా చేస్తుంటారు, చెడు చేసినా చేస్తారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అవన్నీ కాదు, జరుగుతున్నాయి, ప్రాసెస్ జరుగుతుంది. పనులు మొదలు పెట్టారు, బాగానే ఉంది. నేను అధికారంలో ఉంటే ఈ పార్టీకి డబ్బులన్నీ వేసేసేవాడిని అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. గతంలో అసలు పేదలకి 100 కోట్లు 1000 కోట్లు వేసారంట కదా ఆయన ఏం చేశాడంటే, అప్పులు కనపడుతున్నాయి కదా, అప్పులు తెచ్చి వాళ్ళ అకౌంట్లో వేసాడేమో. వేయలేదని అన్నం వేస్తే ఇప్పుడు కాదండి, ఇప్పుడు వేసాడు. ఒక్క అభివృద్ధి లేకుండా అచ్చంగా పేదలకి డబ్బులే పంచాను అంటే ఎట కుదిరిద్దండి. అన్నీ ఉండాలి అభివృద్ధి అంటే. ఇప్పుడు రైతులు దెబ్బతిన్నారు. నువ్వు రైతు ఏడ్చేటప్పుడు ₹1 ఆయనకి ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లో వీళ్ళ అకౌంట్లో వేసానంటే ఎట కుదిరిద్ది. రైతులకి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి, అన్నిటికీ ఖర్చు పెట్టాలి డబ్బుని. అది అలా పేదవాళ్ళు బ్రహ్మాండంగా బతికారు నేనున్నంత కాలం. ఈ 5 నెలల్లో పేదవాళ్ళు అడుక్కునే స్థితికి వచ్చారు అనే పరిస్థితి. పేదవాడి అకౌంట్ లెక్క చూడమనండి. ఏ అకౌంట్లో ఎంత అమౌంట్ డబ్బులు ఉన్నాయో చెప్పమనండి. ఇప్పుడు మరి ఇంతకుముందు ఎవడన్నా ఆ రుచి దొక్కుని పాపం ఏదో ఆకలికి మధ్యాహ్నప్పుడు ఆడ ఉండేవాళ్ళు. ₹50 ₹100 పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్ళు. ఇవాళ ఆడికి వెళ్తే భోజనం తింటున్నాడు, శుభ్రంగా పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళు. అట్టా తల్లికి వందనం అని చెప్పి పథకం తెచ్చి తండ్రికి మాత్రం మా పథకం అన్నాడు కానీ తండ్రికి మాత్రం ముందు బుద్ధి పథకం తెచ్చాడు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. ఏమంటారు దీని గురించి? అసలు ముందు గురించి అన్ని విషయాలు మనకి ఇప్పుడు ముందేవారో నేను మాట్లాడాలని నాకు తెలియదు. దాని గురించి నేను చెప్పను. సార్, ఓవరాల్గా ఏమంటారు? ఈ 5 నెలల పాలనకి గడిచిన 5 ఏళ్ల పాలనకి మీరు గమనించిన తేడాలు ఏంటి? అసలు ప్రధానమైన తేడాలు అసలు? ఓకే బాబా.